గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో లోపల మన రాష్ట్రంలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాస్త అనాలిసిస్ కూడా చేయబోతున్నాను. చూడండి, 2024 జనరల్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. దాని పర్యవసానం ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని, తనకు భవిష్యత్తు ఉండదని రకరకాలుగా విమర్శిస్తున్నారు కూడా. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, సటల్గా మేము గేట్లు తెరిచేసినాం, మీరు లోపలికి వచ్చేసేయండి, పార్టీ మారిపోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇషారా చేస్తున్నారు. మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు నడుచుకోండి, ఇట్లా అట్లా అని. రాబోయే రోజుల లోపల చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మెల్లమెల్లగా ఏదో రకమైన కారణాలు చెప్పేసుకొని తమ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేసుకోవాలంటే నిధుల కోసం వెళ్తున్నామని, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అని ఏదో ఒక కారణం చెప్పి చాలామంది వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నా పాయింట్ ఏంటిదంటే, ఏ పొలిటికల్ పార్టీని కూడా మనం రైట్ ఆఫ్ చేయడానికి వీల్లేదు. అందరూ మర్చిపోకూడని విషయం ఏంటిదంటే, రాజకీయ పార్టీలు అంటే కేవలం అసెంబ్లీ ఎలక్షన్సే కాదు, లేకుంటే జనరల్ ఎంపీ ఎలక్షన్సే కాదు, రాబోతున్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీ ఎలక్షన్స్, ఎంపీపీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, కౌన్సిలర్లకు జరగబోయే ఎలక్షన్స్, కార్పొరేషన్లో జరగబోయే ఎలక్షన్స్, వీటన్నిటి లోపల కూడా అభ్యర్థులు ఏదైనా ఒక పార్టీని ఆసరాగా చేసుకొని పోటీ చేస్తూ ఉంటారు. సో ఏదైనా పొలిటికల్ పార్టీ నిలిచే అవకాశం ఉంది, తన కాళ్ళపైన తను నిలబడే అవకాశం కూడా ఉంది. ప్యూర్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇంకా సాగించాలంటే, కేసీఆర్ అనే వ్యక్తి అతను ఎప్పుడు కూడా 24/7 365 డేస్ పాలిటిక్స్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఏం చేస్తారంటే, ఒక 20 డేస్ ఒకసారి అట్లా వచ్చి ఇట్లా చూసి ఏదైనా ఒక హంగామా చేసేసి, ఏదైనా ఒక కాన్ఫరెన్స్ పెట్టేసి, ఏదైనా టాపిక్ పైన మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇటువంటి సమయం లోపల నేను చెప్పే సలహా ఏంటిదంటే, నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల క్యాపబిలిటీ క్యాలిబర్ ఉన్న వ్యక్తులను చూస్ చేసుకొని వాళ్ళను ఫోర్ ఫ్రంట్లో పెట్టి మీరు రాజకీయాలు చేయాలి. ప్రామినెంట్గా టీఆర్ఎస్ పార్టీ లోపల, అదే బీఆర్ఎస్ పార్టీ లోపల కనిపించే లీడర్స్ ఎవరు? కవిత, కేటీఆర్, హరీష్ రావు. నా యొక్క కొన్ని పర్సనల్ ఒపీనియన్స్ నేను చెప్పబోతున్నాను. చూడండి, కేటీఆర్ అనే వ్యక్తి అతన్ని మనం సెంటర్ లోపల పెట్టేసి, సెంటర్ లోపల జరుగుతున్న విషయాలు, దేశానికి సంబంధించిన విషయాలు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, పాలసీ మేకింగ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకుంటుంటే అందులో ఉన్న లోటుపాట్లు కానీ సరిచేయడానికో విమర్శించడానికో, నేషనల్ లెవెల్లో ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి చాలా చక్కగా పనికొస్తారు. హరీష్ రావు లాంటి వ్యక్తికి స్టేట్ లెవెల్లో లీడర్షిప్ ఇచ్చేసి అన్ని చక్కబెట్టమని 24/7 యాక్టివ్గా ఉండేటట్టు ప్రోత్సహిస్తే కనుక పార్టీ చక్కబడే అవకాశం ఉంటుంది. నేను ఈ ఒపీనియన్ ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి, ఫంక్షనింగ్ స్టైల్ ఆఫ్ దీస్ లీడర్స్ కానీ, వీళ్ళకున్న స్కిల్ సెట్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నది. కేటీఆర్ అనే వ్యక్తి మోర్ అర్బన్ సెంట్రిక్గా, ఐటీ సెంట్రిక్గా, కార్పొరేట్ సెంట్రిక్గా, పాలసీ మ్యాటర్స్లో మాట్లాడే విధంగా తనకున్న స్కిల్ సెట్ ఏంటిది, మంచి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం. దాన్ని బాగా రిలీజ్ కూడా చేస్తారు అటువంటి యాక్టివిటీస్ని. సో అటువంటి యాక్టివిటీస్లో ఇప్పుడు స్టేట్ లెవెల్ లోపల అంటే చాలా లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా తక్కువ విషయాలపైనే అడ్రస్ చేయాల్సిన విషయం ఉంటుంది. అదే అతను సెంట్రల్ లెవెల్ ఉన్నాడు అనుకోండి, ఢిల్లీ సెంట్రిక్గా, లూటియన్స్ కారిడార్స్ అంటారు కదా, లూటియన్స్ మీడియా ఎక్కువ ఉండే ఏరియాల లోపల జరిగే డిబేట్స్లలో కానీ, కాన్వర్సేషన్స్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఒపీనియన్ చెప్పడం. ఇప్పుడు తనకు అక్కడ ఎంపీలు లోక్సభ లోపల ఎవరు లేకున్నా కానీ పార్టీ అయితే ఉన్నది కదా, సో పార్టీని చక్కబెట్టుకోవడానికి ఆ విధమైన ప్రయత్నం చేయొచ్చు. హరీష్ రావు గారు అన్నట్టు ఏంటిదంటే, అతను ఒక నిజమైన ట్రబుల్ షూటర్, గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, తెలంగాణ ప్రజల యొక్క పల్స్ చాలా చక్కగా తెలిసిన వ్యక్తి, మరియు పేషెన్స్ ఉన్న వ్యక్తి. రాజకీయాల లోపల మనకు అనుకూలమైన స్థితి లేనప్పుడు, టైం మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ వ్యక్తి పేషెన్స్ తోటి వ్యవహారం చేయాలి, ఓపికగా వెయిట్ చేస్తూ ఉండాలి, సమయం కోసం వేచి చూస్తూ ఉండాలి. సో అటువంటి స్కిల్స్ అన్నీ హరీష్ రావు గారికి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సర్వైవ్ కావాలి, సక్సెస్ఫుల్ కావాలి, ఎంతో కొంత ఫ్లరిష్ కావాలన్నప్పుడు హరీష్ గారు అయితే కనుక కొద్దిగా ప్రాపర్గా మేనేజ్ చేస్తారని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ద గాడ్ అండ్ నాట్ ద జూరీ. రాజకీయాలను నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించే విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ మనకు అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు మనం 4-5 ఫ్రెండ్స్ని చేసుకోవాలి. అంటే ఒంటరిగా పోటీ చేయడం కానీ, ఒంటరిగా పోరాడడం కానీ చేయకుండా, సో మనతోటి కలిసి వచ్చే కొన్ని పార్టీలు, చిన్న చితికా పార్టీ కానీ, అసలు ప్రజెన్స్ ఎటువంటి లేని పార్టీలు కానీ, ఏ విధమైన పార్టీ అయినా పర్లేదు, అటువంటి పార్టీలను కలుపుకొని పోవాలి. అటువంటి లీడర్షిప్ని ఒక దగ్గరికి తీసుకొచ్చుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అంటే మన యొక్క పదానికి, మనం మాట్లాడుతున్న వాక్కుకి కొద్దిగా పెరుగుతుంది, దాని యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది, కొద్దిగా ఇంపాక్ట్ కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయాల లోపల ఉన్నప్పుడు వ్యక్తులు ఒక కోటరీతోటి ముడిపడిపోయి ఉంటారు. ఆ కోటరీ అనేది ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ని, ఫీడ్బ్యాక్ని అసలైన లీడర్షిప్ దగ్గరికి పోకుండా చేస్తూ ఉంటుంది.
టీఆర్ఎస్ పార్టీకి కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ పైన ఉన్న ఒక మెయిన్ ముద్ర ఏంటిది? వీళ్ళు చాలా అహంకారమైన ధోరణితోటి కలిగిన వ్యక్తులు. వీళ్ళకు ప్రజలంటే ఎటువంటి పట్టింపు లేదు, అసలు ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు, అసలు ప్రజలంటే లెక్కే లేదని ఒక మార్క్ ఉన్నది. మనం కామన్ మాసెస్ తోటి మాట్లాడినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ మనకు వస్తుంది. మరి ఈ ఫీడ్బ్యాక్ పెద్ద పైన లీడర్షిప్కి తెలియదా? చూడండి, రాజకీయాల లోపల సర్వైవ్ కావాలి, ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ ఫీడ్బ్యాక్ తెలుసుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు పోరాడడానికి, రేజ్ చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి చాలా అవకాశాలు వస్తాయి. ప్రజలకు ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా కానీ ఎవరో ఒకరు అసంతృప్తితో ఉండే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరి దగ్గర ఎంతో కొంత లేమి జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం లోపల ఎంతో కొంత కొరత జరిగే అవకాశం ఉంటుంది. సో వాటిని రేజ్ చేసుకుంటూ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ నేను చెప్పేది ఏంటిదంటే, రాజకీయ నాయకులు అనే వ్యక్తులు ఎప్పుడు కూడా మీడియా చుట్టూ ఉండాలి, మీడియాతో కలివిడిగా ఉండాలి, ఎప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేస్తూ ఉండాలి. ప్రజల లోపల ఎప్పుడైనా కానీ మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మనం ఒక రకంగా ఏం చేయాలంటే 24 గంటల లోపల దాదాపు 16 గంటలు ఏదో ఒక సందర్భంతో, ఏదో ఒక కారణంతో మనం ప్రజల ముందు ఉండాలి. అంటే ఎట్లుండాలి? వయా మీడియా ద్వారా. ఎక్కడో చిన్న అసౌకర్యం జరిగింది, అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం, ఏదో ఒకటి లోపం జరుగుతుంది దాన్ని పోయి అడ్రస్ చేయడం, ప్రజలతోటి బంధాన్ని పెంచుకోవడానికి, ప్లస్ ప్రజలకు మరియు పాలకులకు మధ్యన ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని వాడుకోవడానికి, లేకుంటే వీళ్ళు దీన్ని అనుకూలంగా వాడుకోవడానికి చాలా గొప్ప అవకాశాలు దొరుకుతాయి. ఈ సలహా నేను అందరికీ చెప్తా ఉంటాను. ఎప్పుడైనా కానీ ఎవరైనా వ్యక్తులు రాజకీయాల లోపల ముందుకు రాణించాలంటే మనం ఎటువంటి పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాం, ఎటువంటి నరేషన్ క్రియేట్ చేస్తున్నాం మన గురించి కానీ, మనం అడ్రస్ చేస్తున్న విషయాల గురించి కానీ, నేరేటివ్ బిల్డింగ్ మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఎంతో కొంత ఇండివిజువల్ క్యారెక్టర్, ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి. అంటే తన అంటూ ఒక యూనిక్ మార్క్ ఉంచుకోవాలి. అంటే ఒక రకంగా నేను ఏం చెప్తున్నా అంటే, ఒక రకమైన మేనరిజమ్స్ తమకు తాము సృష్టించుకోవడం అన్నమాట. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ఇట్లా అంటాడు, ఒక వ్యక్తి వాచ్ ఇట్లా అనుకుంటా ఉంటాడు, ఒక వ్యక్తి ఇది ఇట్లా అనుకుంటా ఉంటాడు, ఒక వ్యక్తి కాలర్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. యాక్టింగ్ చేయమని చెప్పట్లేదు నేను. ఒక మేనరిజం అంటే ఏంటిదంటే ఒక యూనిక్ ఐడెంటిటీ ఆ వ్యక్తి యొక్క. ఒకవేళ మీరు కనుక ఒక రాజకీయ నాయకుడు అయినారు అనుకోండి, లేకుంటే ఏదైనా లీడర్షిప్ రోల్లో ఉన్నారు, మీరు ఎదుగుదాం అనుకుంటున్నారు, మీకంటూ ఎంతో కొంత యూనిక్నెస్ ఉందా? ఏదైనా యూనిక్ ట్రేట్ ఉందా? ఏదైనా యూనిక్ స్కిల్ సెట్ ఉందా? ఏదైనా యూనిక్ పర్సనల్ క్యూ ఉందా? ఆ పదం వినగానే, లేకపోతే ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడగానే మీరు గుర్తొచ్చే విధంగా మీ దగ్గర ఏదైనా ఉన్నదా? రాజకీయ నాయకులుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మనం రకరకాల టాపిక్స్ పైన అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇప్పుడున్న మన బీఆర్ఎస్ పార్టీ గురించి, తన భవిష్యత్తు పైన వస్తున్న లేకపోతే ఏదైనా ఒక అపవాదులు అంటారా, లేకపోతే అలిగేషన్స్ అంటారా, మనం అందరితోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అంటారా, దాన్ని అడ్రస్ చేయడానికి ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.